అందరూ నమస్తే. క్యాబినెట్ సమావేశంలో సర్పంచ్ ఎలక్షన్కి సంబంధించి ఇంకా ఫైనల్ ఒక నిర్ణయం తీసుకోబోతుంది. రేపో మాపో నోటిఫికేషన్ రాబోతుంది, షెడ్యూల్ రాబోతుంది అని పేపర్లలో టీవీల్లో మొత్తం లీక్ ఇచ్చుకున్నారు. అంటే ఈ క్యాబినెట్ మీటింగ్ పెట్టేదే ఈ సర్పంచ్ ఎలక్షన్స్, ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ ఎప్పుడు పెడతారో తెలుసుకోబోతుంది ప్రభుత్వం అని. తీరా చూస్తే ఇప్పుడు కాదు, మేము మళ్ళీ కూర్చుంటాం, మళ్ళీ November 7 కూర్చుంటాం, November 3 హైకోర్టు తీర్పు చూసి పెడతామంటున్నారు. హైకోర్టు ఆల్రెడీ చెప్పింది, మీరు రిజర్వేషన్ 50% దాటకుండా మీరు ఎలక్షన్ పెట్టుకోండి. మేము ఆపింది ఎలక్షన్ కాదు, కేవలం 50% దాటిన రిజర్వేషన్ మాత్రమే ఆపినాం, ఆ జీవోను మాత్రమే ఆపినాం. కానీ మీరు ఎలక్షన్స్ పెట్టుకోండి, ఇప్పుడు పెట్టుకోండి, మాకేం అభ్యంతరం లేదని హైకోర్టు చెప్పింది ఆల్రెడీ. హైకోర్టు చెప్పిన తర్వాత కూడా రేవంత్ రెడ్డి సర్కార్ ఎందుకు మళ్ళీ హైకోర్టు తుది తీర్పు అంటుంది? అసలు ఏంది దాని వెనుకున్న వీళ్ళ ఉద్దేశం, దురుద్దేశం, అభిప్రాయం ఏంది, వీళ్ళ భయం ఏంది అనేది చాలా ఇంపార్టెంట్ పాయింట్. దానిపైన మాట్లాడదాం. పాపం చాలామంది దసరా పండుగ ముందు నుంచి హడావిడి నడుస్తుంది. దసరా పండుగకు చాలామంది డబ్బులుగా ఖర్చు పెట్టుకున్నారు. దసరా పండుగ ముందే రిజర్వేషన్లు ఇచ్చేసినారు. వీళ్ళు అయిపోయాయి, ఎలక్షన్ ఇవ్వాలని రేపే ఇంకా నామినేషన్లు వేయండి అని చెప్పిండు. రేవంత్ రెడ్డి అయితే ఇక నామినేషన్లు వేసుకోకండి ఇవ్వాల నుంచి అని చెప్పిండు. అంటే ఇంకా కోర్టులు కూడా అయిపోతుంది, మనం చేసిందే కరెక్ట్ అని చెప్పే ప్రయత్నం చేసిండ్రు. తర్వాత కోర్టులో ముట్టికాయలు పడ్డ తర్వాత ఇప్పుడు ఇక్కడ దాకా తీసుకొచ్చిండ్రు. కాబట్టి ఏం జరగబోతుందో చెప్పే ప్రయత్నమే. వీడియో షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. వాస్తవాలకు దగ్గరగా ఉండే వార్తలే చెప్తాం. మిమ్మల్ని చైతన్యపరచడమే మా ఉద్దేశం. మీకు అన్ని విషయాలు చెప్పాలి, మీరు అన్ని విషయాలు తెలుసుకోవాలి. అందుకే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏంది వీళ్ళ ఉద్దేశం ఏంది? కోర్టు చెప్పిన తర్వాత కూడా ఇప్పుడు కోర్టు రేపు రేపు November 3 జస్ట్ వీళ్ళు రిప్లై ఇవ్వాలి. అవతల ఎవరైతే కోర్టులో కేసు చేసినారో వాళ్ళు రిప్లై ఇస్తారు. ఈ ప్రాసెస్ అయితే నడుస్తుంది. కోర్టు ఆల్రెడీ క్లియర్గా, వెరీ క్లియర్గా చెప్పింది, 50% లోబడి 50% రిజర్వేషన్ దాటకుండా మీరు ఏమైనా చేసుకోండి, ఎలక్షన్ పెట్టుకోండి అని. హైకోర్టే కాదు, సుప్రీంకోర్టు కూడా చెప్పింది. వీళ్ళు సుప్రీంకోర్టు కూడా పోయినారు కదా, సుప్రీంకోర్టులో కూడా హైకోర్టు ఏం చెప్పిందో అంతే. హైకోర్టులో ఉంది కదా, అక్కడనే తెలుసుకోండి, 50% లోబడి రిజర్వేషన్స్ మీరు ఎలక్షన్ పెట్టుకోవచ్చు అని సుప్రీంకోర్టు కూడా చెప్పింది. సుప్రీంకోర్టు చెప్పింది, హైకోర్టు చెప్పింది. ఇప్పుడు హైకోర్టు పేరు చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తుంది గవర్నమెంట్. హైకోర్టు ఫైనల్ తీర్పు రాదు, November 3 రాదు, మళ్ళీ ఒక డేట్ ఇస్తారు. అప్పుడు ఏం చేస్తారు అంటే వీళ్ళ ఉద్దేశం కూడా అదే, వీళ్ళకి ఎలక్షన్ జరగొద్దు. ఎందుకు ఎలక్షన్ జరగొద్దు అంటే ఇది ఒక పొలిటికల్ వ్యూహం, రాజకీయ వ్యూహం. మళ్ళీ వీళ్ళ వ్యూహంలో ఈ రిజర్వేషన్స్ ఇచ్చి ఆల్రెడీ అందరినీ నిద్ర లేపి మేము పోటీ చేయాలనుకున్న ఆశా వాళ్ళని అందరినీ డబ్బులు ఖర్చు పెట్టించి వాళ్ళందరినీ వాళ్ళ ఆశల మీద నీళ్ళు ఎందుకు చల్లిండ్రు? అంటే మీరు ఆడే డ్రామా అనేది అర్థమవుతుంది కదా. మీ గేమ్ ప్లాను, మీ రాజకీయం కోసం ప్రజలందరినీ వాడుతున్నారు అనేది క్లియర్గా అర్థమైంది. దీన్ని బట్టి చూస్తే మాత్రం క్లియర్గా అర్థమవుతుంది. వీళ్ళకి ఎలక్షన్ పెట్టాలి అనుకుంటే ఎలక్షన్ ఇప్పుడే ఇవ్వచ్చు, ఈరోజే ఇవ్వచ్చు, షెడ్యూల్ ఇవ్వచ్చు, నోటిఫికేషన్ ఇవ్వచ్చు, నామినేషన్లు వేసుకోవచ్చు, అన్నీ వేసుకోవచ్చు. కానీ బీసీలకు 42% రిజర్వేషన్ మాత్రం రాదు. అది గాంధీ భవన్కి వెళ్ళిస్తే బీసీలు సాటిస్ఫై అవుతారా కారా అనేది సెకండ్ క్వశ్చన్. బీసీలకు 23% రిజర్వేషన్, 25% మొత్తం 25% రిజర్వేషన్ ఇవ్వచ్చు. మిగతా 15 ఎస్సీలకు, తర్వాత ఇంకొక 10% ఎస్టీలకు ఉంది. మిగతా 25% మొత్తం బీసీలకే ఇవ్వచ్చు. కానీ వీళ్ళు ఎప్పుడు పెట్టినా అట్లే పెట్టాలి. వీళ్ళు ఇయ్యాల కాదు, నవంబర్లో పెట్టినా అట్లే పెట్టాలి, డిసెంబర్లో పెట్టినా అట్లే పెట్టాలి, వచ్చే సంవత్సరం డిసెంబర్లో పెట్టినా అదే రిజర్వేషన్ ప్రకారమే పెట్టాలి. అంతకు మించి వీళ్ళు డ్రామా ఆడినట్లుగా వర్కౌట్ కాదు. అది కోర్టు మొత్తం అయిపోయింది, హైకోర్టు అయిపోయింది, సుప్రీంకోర్టు అయిపోయింది. ఇంకేమైనా పోతే అంతర్జాతీయ కోర్టుకు పోతే ఏమైనా వర్కౌట్ అవుతుందేమో. అంతర్జాతీయ కోర్టు ఎక్కడ ఉంటుంది? ఎక్కడో ఉంటుంది, ఆడికి పోవాలి. పోతే ఈ సర్పంచ్ ఎలక్షన్స్ గురించి ఎవరో బాబుమోహన్ సినిమా ఉంటుంది చూడు, నేను మొత్తం ఈ గుట్ట మొత్తం ఎత్తుకుంటాను నేను అంటే ఊరోళ్ళందరూ గుట్టకాడికి వస్తారు. అరే గుట్టెట్టెత్తాడు ఒక మనిషి అని అందరు వచ్చిన తర్వాత బాబుమోహన్ మొత్తం సినిమాలో సీన్ నేను చెప్పేది, మొత్తం కండలకు మొత్తం ఆయిల్ ఆమ్దాన్ని చూసుకొని మొత్తం మెరిపిస్తాడు రిబ్బన్ కట్టుకొని. ఇక అయిపోయి ఎత్తుతాడని మనం కూడా చాలా ఆసక్తిగా చూస్తాం, ఎత్తుతాడు అని. అంతలోపైన ఒక మాట అంటాడు, సరే ఎత్తి పెట్టుడు నేను మోస్తా అని. దాన్ని ఎత్తలేరు కాబట్టి ఆయన మోస్తా అంటుండు. ఈయనది కూడా అంతే, ఇది చేయలేరు కాబట్టి ఇంకా హైకోర్టు పేరు చెప్పి కొద్దిసేపు, సుప్రీంకోర్టు పేరు చెప్పి కొద్దిసేపు, జూబ్లీస్ ఎలక్షన్, ఇదంతా జూబ్లీస్ ఎలక్షన్ చుట్టే తిప్పుతారు, అది వేరే విషయం. కానీ ప్రజాస్వామ్యాన్ని వాయిదా వేస్తుంది ప్రభుత్వం. ప్రజాపాలన అని చెప్పుకోకుండా బెటర్ వీళ్ళు. అసలు ప్రజల వద్ద పాలన లేనప్పుడు
అసలు ప్రజాప్రతినిధులే లేనప్పుడు స్థానిక ప్రజాప్రతినిధులు కదా, ప్రతి ఒక్కరు పోయి ఎమ్మెల్యేని కలవలేరు, ప్రతి ఒక్కరు పోయి ముఖ్యమంత్రిని కలవలేరు, ముఖ్యమంత్రిని ఎమ్మెల్యేలే కలవలేకపోతున్నారు. సేమ్ అయిపోయింది. ఆయన కూడా మొత్తం బందీ అయిపోయాడు. గడి ఇక్కడ నుంచి అక్కడికి మార్చిండ్రు. ఇక్కడ గడి అన్నారు కదా వాళ్ళు, ఈ గడి ఇక్కడున్న అప్పుడుండే కదా, మొత్తం రోడ్డు మీదకి ఉండే కదా ఇక్కడ బారికేడ్స్, ఇవన్నీ తీసేసిండ్రు కదా, అవే తీసుకుపోయి వాళ్ళ ఇంటికాడ పెట్టుకున్నాడు రేవంత్ రెడ్డి గారు. వాళ్ళ ఇంటికి 2 కిలోమీటర్ దూరంలో పెట్టుకున్నాడు. ఎవ్వరు పోయేది 2 కిలోమీటర్ దాటి, మంచికి పోయేది లేదు, చెడుకు పోయేది లేదు. రేవంత్ రెడ్డిని కలిసినట్టు జనం, పలానా జనం రేవంత్ రెడ్డిని కలిసిర్రు అనంగా ఎక్కడ చూసినరా? చూడలేదు. మినిస్టర్లు కూడా కలవలేరు సామాన్య జనం, మినిస్టర్లు కూడా రానియరు. మినిస్టర్స్ క్వార్టర్స్లో ఇంతకుముందు అట్లా లేకుంటుండే, మేము పలానా దగ్గర మినిస్టర్ దగ్గర పోతున్నామంటే పంపించేస్తుండ్రి. ఇప్పుడు మినిస్టర్కి సంబంధించిన ఆఫీసులు రమ్మంటేనే పోవాలి లోపలికి, వాళ్ళు రమ్మని ఎందుకంటారు తెలవనలను అంతే. ఇంకా ఎమ్మెల్యేలు ఏడ తిరుగుతుండ్రో, ఎక్కడ ఉంటున్నారో, ఎక్కడ ఏందో ఏం అర్థమవుతలేదు. అసలు ఇది ప్రజాపాలన కాదు, ప్రజా వ్యతిరేక పాలనలాగా అయిపోయింది. ఇది ప్రజాపాలన అని పేరు పెట్టి ప్రజా వ్యతిరేక పాలన చేస్తున్నారు వీళ్ళు. అట్లా ప్రజాస్వామ్యమే కూని అయిపోయింది కదా. ఏం లాభం? మీరు రాజ్యాంగం పట్టుకొని తిరిగి ఏం లాభం? పొద్దుగా లేస్తే అందుకే జనం నమ్ముతలేరు వీళ్ళని. రాహుల్ గాంధీని నమ్ముతలేరు, వీళ్ళని నమ్ముతలేరు. దేశవ్యాప్తంగా జనం కాంగ్రెస్ ఎందుకు నమ్ముతలేరు అంటే వీళ్ళంతా ఇంకో ఇట్లా చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. రాజ్యాంగం పట్టుకొని తిరగాలి, రాజ్యాంగాన్ని ఫాలో కావద్దు. చాలాసార్లు రాజ్యాంగాన్ని ఫాలో కావాలి, 10 మంది ఎమ్మెల్యేలు చేర్చుకున్నప్పుడే రాజ్యాంగం వీళ్ళు ఫాలో అవుతారని అర్థమైపోయింది. తర్వాత ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్, వీళ్ళకి ఏం నష్టమో ఏం లాభమో తెలియదు, కానీ గ్రామాలకు చాలా నష్టం. సెంట్రల్ నుంచి రావాల్సిన 2100 కోట్లు ఆగిపోయినాయి. సర్పంచులు ఉంటే తప్ప ఆ పైసలు రావు. వీళ్ళు ఇయ్యలేరు, వీళ్ళతోనే ఏం లేదు, మొత్తం బుక్కి కూర్చున్నారు. ఏం లేదు, బూడిది కూడా మిగిలిరు. లాస్ట్కి వీళ్ళు బూడిది కూడా మిగిలేదనిపిస్తుంది వీళ్ళ లెక్కలు చూస్తుంటే. వీళ్ళ పంచాయతీలు, క్యాబినెట్ల షేర్స్, వీళ్ళ వాటాలు, కొట్లాటలు అన్నీ చూస్తే వీళ్ళు లాస్ట్కి బూడిదని కూడా మిగిలియరేమో అనిపిస్తుంది. ఇక వీళ్ళు గ్రామ పంచాయతీలకి వీళ్ళ వాటా ఏమిస్తారు? కేంద్రం ఇచ్చే పైసలు 2100 కోట్లకు వీళ్ళు షేర్ కలపాలి. వీళ్ళు షేర్ కలుపుతారో కలపరో, కానీ వాళ్ళ షేర్ అయితే వస్తుంది కదా, ఆ పైసలు రాకుండా ఆపారు. ప్రజాస్వామ్యాన్ని తాకట్టు పెట్టేసిందన్నమాట వీళ్ళు. ఆ విధంగా చెప్పాలి. ఇవి ఏంటంటే వీళ్ళ గవర్నెన్స్ బలహీనత, అంటే వీళ్ళ ప్రభుత్వం బలహీనంగా ఉంది అని అర్థం. వీళ్ళ గవర్నెన్స్, వీళ్ళ రాజకీయం కూడా బలహీనంగా ఉందని అర్థం. అంటే జనాలను ఫేస్ చేయడానికే భయపడుతున్నారు. గ్రామస్థాయిలో ఉన్న వ్యతిరేకత, గ్రామస్థాయిలో ఉన్న ఉద్ధృతమైన వ్యతిరేకత, ఏం చేయాలో తెలియదు. మళ్ళీ రైతు భరోసా ఇద్దామని అంటే పైసలు లేవు. ఇవ్వాలి కదా, నవంబర్లో ఇవ్వాల్సిందే రైతు భరోసా. అదొక టెన్షను. ఒక పక్క జూబ్లీ హిల్స్ది హైకోర్టు తీర్పును సాకుగా చూపించేసి ఎలక్షన్స్ వాయిదా వేసి జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్లో తిరుగుదాం. జూబ్లీ హిల్స్ ఎలక్షన్లు గెలిస్తే ఇక రిజర్వేషన్స్ లేవు, ఏమి లేవు. పాపం ఇప్పుడు ఎవరైతే రిజర్వేషన్లు మేము పోటీ చేస్తున్నామని అక్కడక్కడ ఎస్సీ, ఎస్టీ, బీసీ బ్రదర్స్, మేము మా ఊళ్ళో ఎస్సీ వచ్చింది, మేము పోటీ చేస్తున్నామని తయారైనరో, ఇప్పుడు ఆ ఊళ్ళో రిజర్వేషన్ ఉంటుంది. వీళ్ళు ఏం ముఖాలు చూడరు. ఇంకా పక్తు రాజకీయం చేస్తున్నారు వీళ్ళు, పక్తు రాజకీయం. సరే, ప్రతిపక్షాలతో రాజకీయం చేయొచ్చు, అధికార పక్షం ప్రతిపక్షాలతో రాజకీయ నాయకులు రాజకీయాలు చేయకపోతే ఇంకేం చేస్తారు? కానీ జనాలతో కూడా రాజకీయం చేయాలనుకుంటున్నారు. అది ప్రాబ్లం ఇక్కడ. జనాలందరూ రాజకీయ నాయకులు కాదు. అసలు జనాల్లో 70% తెలంగాణ జనం రాజకీయాలను పట్టించుకోరు. పొద్దుగా లేస్తే పొలానికి పోయించినామా, పని చేసుకున్నామా, ఉద్యోగానికి పోయించినామా, పని చేసుకున్నామా, బిజినెస్ చేసుకున్నామా, ఈరోజు బతికినామా, ఇంట్లో కష్టాలు ఏంది, కన్నీళ్ళు ఏంది, ఆపరేషన్స్, ఇంతవరకే. కానీ పొద్దుగా లేస్తే రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడు, కేసీఆర్ ఏం చేస్తున్నాడు, హరీష్ రావు ఏం చేస్తున్నాడు, దీన్ని పట్టించుకోరు. ఎలక్షన్స్ అప్పుడు మాత్రమే చూస్తారు. ఎలక్షన్స్ అప్పుడు మాత్రమే వీళ్ళ వ్యవహారం ఏందో అర్థం చేసుకుంటారు. ఇప్పుడు వీళ్ళేంది ఇట్లా జనాలందరినీ రాజకీయాలకు లాగి ఇది లెక్కల గేమ్లు ఆడుతున్నారన్నమాట. అంటే వాళ్ళకు అనుకూలమైన సమయం వచ్చే వరకు దీన్ని ఇట్లా లాగుతూనే ఉండాలి, గుంజుతూనే ఉండాలి. అంటే జనము ఇక కాంగ్రెస్కి ఓటు వేస్తామని చెప్పాలంట. అప్పటిదాకా వీళ్ళు ఇట్లే వ్యవహారం నడిపిస్తారనమాట. కోర్టు పేరు చెప్పి కొన్ని రోజులు, కోర్టు చెప్పినాక కొన్ని రోజులు, కోర్టు చెప్పినాక ఎలక్షన్ కమిషన్ తయారు కాలేదని కొన్ని రోజులు, రిజర్వేషన్స్ అని కొన్ని రోజులు. మరి గ్రౌండ్ ఏమైనా వీళ్ళకి పాజిటివ్గా మారే అవకాశం ఉందా? జూబ్లీహిల్స్లో గెలుస్తారంట, గెలిచి లోకల్ బాడీ ఎలక్షన్స్ పోతే అన్ని గెలుస్తామని ఎవడు ఇంటెలిజెన్స్ వాడు చెప్పిందంట. దాన్ని పట్టుకొని తిరుగుతుండ్రు. జూబ్లీహిల్స్లో నెగిటివ్ రిపోర్ట్స్ ఉన్నాయి వీళ్ళకి, అదే ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్. ఆడ గెలిస్తే ఇక్కడ పాజిటివ్ అవుతుంది, ఆడ ఓడిపోతే ఇంక ఎలక్షన్ పెట్టారు. మీరు ఇప్పటిదాకా రిజర్వేషన్లు వచ్చినాయని ఊళ్ళో డబ్బులు ఖర్చు పెట్టిన వాళ్ళంతా బొక్కనే, ఏం మిగలదు. వీళ్ళని నమ్ముకుంటే మొత్తం ఏం మిగలదు. వీళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసం ఈ డ్రామా నడుస్తుంది. జస్ట్ రాజకీయం, ఏమి లేదు దీనిలో గ్రామీణ ప్రాంతాలకు మంచి చేయదు మనం, లేదా సర్పంచ్ ఎలక్షన్స్ పెట్టి ప్రజాప్రతినిధులను ఉంటే బెటర్ అనే ఒక ప్రజాస్వామ్య కోరికనో, లేకపోతే డబ్బులు వస్తాయి గ్రామీణ ప్రాంతాలు బాగా, ఏం లేదు. ఊర్లు బాగుపడతాయనేది లేదు, తెలంగాణ బాగుపడుతుంది ఏం లేదు. మేము బాగుపడుతున్నామా, మా రాజకీయం బాగుందా,
మా వాటాలు మాకు వచ్చినాయా, రాకపోతే పంచాయతీ చేస్తాం, వచ్చిన తర్వాత సర్దుకొని పోతాం, క్షమాపణలు చెప్పుకుంటాం ఒకరికొకరం. ఇది ఒక ఇంటి పంచాయతీలాగా అయిపోయింది. అసలు ఇంటి పంచాయతీ కాదు, ఇదంతా తెలంగాణ పంచాయతీ. ఓట్లేసిన జనం అంతా మొత్తుకుంటున్నారు, ఏంది ఇదంతా, అసలు ఏం చేస్తున్నారు వీళ్ళని. కానీ ప్రభుత్వానికి లోకల్ బాడీ ఎలక్షన్స్కి పోవాలంటే ఇంత భయపడుతుందే, జూబ్లీస్ ఎలక్షన్స్ అని మాత్రం ఎందుకు పాజిటివ్ ఉంటుంది అనుకుంటున్నారు వీళ్ళు. అసలు లోకల్ బాడీ ఎలక్షన్స్ పెడితే ఈ ప్రభుత్వానికి అనుకూలంగా 50% సీట్లు కూడా వస్తావో రావో అనే భయం ఉన్నది వీళ్ళకి. ఇంటెలిజెన్స్ రిపోర్టు, సర్వే రిపోర్ట్లు మొత్తం యాంటీ. మళ్ళీ రైతు భరోసా వేసి పోదామనే ఆలోచన ఉందేమో. మీరు రైతు భరోసా వేసినా రైతులు నమ్మేటట్లేరు, నమ్మకం కోల్పోతున్నారు రోజు రోజుకు వీళ్ళు. ఎనీవే, వీళ్ళ డ్రామాను మీకు చెప్పుదామనే ఉద్దేశంతోనే వీడియో చేసినాము. మీరు కూడా కామెంట్ రూపంలో చెప్పండి, మీ ఊళ్ళో ఉన్న సిచ్యువేషను, సర్పంచ్ ఎలక్షన్స్ పెట్టాలా వద్దా అనే విషయాన్ని మీరు కూడా క్లారిటీ ఇవ్వండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.